సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయం. విద్యా, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును. లంక బిందెలు, గుప్త నిధుల గురించి కూడా చూడబడును, చెప్పబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు ఇవ్వబడను. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహిమాత. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అమ్మవారి సందేశము. బిడ్డ, అసలైన ఆనందం యొక్క రహస్యం ఏమిటో చెబుతాను విను అని అమ్మవారైతే అంటున్నారండి. మరి అమ్మవారు ఏం చెప్పబోతున్నారో వినే ముందు ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక అమ్మవారి సందేశం ఏంటో, ఆ ఆనందం యొక్క రహస్యం ఏమిటో మనము తెలుసుకుందామండి. ఒకానొకప్పుడు ఒక యువకుడు ఉండేవాడు. అతను అసాధారణంగా చురుకైన మనసు కలిగినవాడు. ఏదైనా సరే చాలా త్వరగా, సులభంగా నేర్చుకునే ప్రత్యేకమైన ప్రతిభను కలిగినవాడు. చాలామందికి ఏదైనా నేర్చుకోవడానికి కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పడుతుంది. అయితే అదే విషయాన్ని అతను కొద్ది రోజుల్లోనే నేర్చుకోగలడు. అతని కీర్తి చాలా దూరం వ్యాపించి అంతటి తెలివితేటలు కలిగిన వారు ఎవరూ లేరని అందరూ చెప్పుకోవడం మొదలుపెట్టారు. కానీ లోపల అసంతృప్తిగా, కొంత కలవరానికి గురవుతున్నాడని అతనికి మటుకే తెలుసు. ప్రతి వ్యక్తికి బయటి వారికి ఎలా కనిపించినా తన అంతర్గత స్థితి గురించి లోపల నుండి తాను ఎలా ఉన్నాడో తెలుస్తుంది. అలాగే ఇతను కూడా అంతర్గతంగా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాడు. కానీ తన అహంకారంతో, గర్వంతో తన ఇబ్బందులను కప్పిపుచ్చాలనుకున్నాడు. చాలామంది చేసేది ఇదే కదా. తన కీర్తిని మరింతగా పెంచుకోవడానికి రకరకాల కొత్త విషయాలను ఎప్పటికప్పుడు నేర్చుకుంటూనే ఉన్నాడు. చిత్రలేఖనం, శిల్పాలు చేయడం, పాటలు పాడడం, చక్రాలు చేయడం కూడా అతను నేర్చుకున్నాడు. ఇప్పటి వరకు జీవితంలో తాను చూసిన పనులన్నీ చేయడం నేర్చుకున్నాడు. అతను తన తెలివితేటలు చూసుకొని చాలా గర్వపడుతూ ఉంటాడు. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి 1, 2 లేదా మహా అయితే 3 పనులు చేయగలుగుతాడు. కానీ ఇక్కడ ఉన్న ఈ ప్రత్యేకమైన వ్యక్తి ప్రతిదీ చేయగలగడమే కాకుండా అన్నీ చాలా బాగా చేయగలడు కూడా. ఒకరోజు అతను గౌతమ బుద్ధుని చూడడం తటస్థించింది. ఒక వ్యక్తిని చూసి అసూయపడడం అతనికి ఇదే మొదటిసారి. అప్పటిదాకా తనను చూసి అసూయపడే వాళ్ళను మాత్రమే చూశాడు. ఎక్కడ అసూయ ఉంటుందో అక్కడ పోలిక ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఈ వ్యక్తి తనను తాను బుద్ధుడితో పోల్చుకోవడం మొదలుపెట్టాడు. బుద్ధుడి వద్ద ఒక భిక్షపాత్ర మాత్రమే ఉందని గమనించాడు. కానీ అతని వద్ద చాలా డబ్బు ఉంది. బుద్ధుని బట్టలు చాలా మామూలుగా ఉన్నాయి. కానీ తాను మాత్రం విలువైన, అత్యుత్తమైనటువంటి దుస్తులతో ఆకర్షణీయంగా ఉన్నాడు. బుద్ధుడు నేలపై చెప్పులు లేకుండా నడుస్తాడు. చెప్పులు లేకుండా నడిచే అవసరం తనకు ఎప్పుడూ రాదు కదా. ఈ విధంగా ఆ వ్యక్తి బుద్ధుడిని వందల విషయాల్లో పోల్చడం కొనసాగించాడు. కానీ ఎన్ని రకాలుగా పోల్చి చూసినా కూడా బుద్ధుడి పట్ల అతనికి ఉన్న అసూయ 1% కూడా తగ్గలేదు. తనలో తాను ఇలా ఆశ్చర్యపోయాడు. అతనికంటే 100 రెట్లు మెరుగైన జీవితం నాకు ఉన్నప్పుడు ఈ పేద సన్యాసిని చూసి నేను ఎందుకు అసూయపడుతున్నాను? ప్రజలందరూ కూడా అతనికి చాలా గౌరవం ఇస్తున్నారు. అతన్ని చూసి నేను అసూయపడే విషయం అతని వద్ద ఉన్నది, నా వద్ద లేనిది ఏమిటి? చాలా సమయం తన సొంత ఆలోచనల్లో, ప్రశ్నలతో మునిగిపోయిన తరువాత ఆ వ్యక్తి స్వయంగా బుద్ధుని వద్దకు వెళ్ళి అతని విజయ రహస్యం ఏమిటని అడగాలని నిర్ణయించుకున్నాడు. ఆ వ్యక్తి తన సేవకులతో కలిసి బుద్ధుని వద్దకు వెళ్ళి, నేను ఈ పట్టణంలోకెల్లా అత్యంత తెలివైన వాడిని, చాలా సంతోషకరమైన వ్యక్తిని. మీ చుట్టూ ఏ పని జరుగుతున్నా ఆ పనులన్నీ ఎలా చేయాలో నాకు తెలుసు. నేను ఏ పనినైనా అతి తక్కువ సమయంలో నేర్చుకోగలను. నా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరూ నన్ను గౌరవిస్తారు. అయినా కూడా నాకు మీ మీద అసూయగా ఉంది. మీరు ఏమి సాధించారో తెలుసుకోవాలన్న
ఆతృతతో ఉన్నాను. ఇంతమంది మిమ్మల్ని ఎందుకు గౌరవిస్తున్నారు? బుద్ధుడు ప్రశాంతంగా ఇలా సమాధానమిచ్చాడు. అలాంటి విజయాలేమీ నేను సాధించినప్పటికీ ఒక విజయం సాధించానని మాత్రం చెప్పగలను. ఆ వ్యక్తి అదేమిటో నేను తెలుసుకోవచ్చా అని అడిగాడు. దానికి బుద్ధుడు, నేను సాధించిన విజయాలన్నింటినీ వదిలేసుకోవడమే నేను సాధించిన విజయము అని అన్నాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యానికి లోనై బుద్ధుడితో ఇలా అన్నాడు, మీరన్నది నాకు అర్థం కాలేదు. బుద్ధుడు ఇలా అడిగాడు, నిన్ను ఎవరైనా మెచ్చుకుంటే నీకు ఇష్టమా? దానికి ప్రతిస్పందిస్తూ, అవును, అందరూ అది ఇష్టపడతారు కదా. బుద్ధుడు, మరి దూషిస్తే? ఆ వ్యక్తి, ప్రపంచంలో ఎవరికీ దూషించబడటం ఇష్టం ఉండదు కదా. బుద్ధుడు ఇలా అన్నాడు, సంతోషాన్ని కలిగించేదాన్ని, బాధ కలిగించేదాన్ని నేను రెండింటినీ అధిగమించాను. నేను దూషించడం వల్ల వచ్చే బాధపడను, లేదా ఏ ప్రశంస వల్ల సంతోషించను. అదే నీకు నాకు మధ్య ఉన్న తేడా. దానికి అతను, అది ఎలా సాధ్యమవుతుంది? బుద్ధుడు నవ్వి, మీరు వందలాది విషయాలు నేర్చుకున్నారు, కానీ ఒక ముఖ్యమైన విషయం నేర్చుకోవడం మర్చిపోయారు అని అన్నాడు. ఆ వ్యక్తి ఆశ్చర్యంతో, ఏమిటది? మీ మనసును ఎలా నియంత్రించాలో మీకు తెలుసా? బుద్ధుడు అడిగాడు. ఇది విన్న వ్యక్తి తన అసూయకు కారణం ఏమిటో తక్షణమే గ్రహించాడు. బుద్ధుడు ఇలా కొనసాగించాడు, తన మనసును గెలవని వ్యక్తి ప్రపంచాన్ని జయించినా ఏమీ గెలవనట్టే. తన మనసును జయించి ప్రతిదీ కోల్పోయిన వ్యక్తి వాస్తవానికి ప్రతిదీ గెలిచినట్టే. ఎందుకు అంటే తన మనసును నియంత్రించేవాడు మాత్రమే నిజంగా సంతోషంగా ఉంటాడు. బుద్ధుని మాటలు వినగానే ఆ వ్యక్తి యొక్క అహం అనేది కరిగిపోయి బుద్ధుడిని ఇలా అడిగాడు, నా మనసును ఎలా జయించాలో నాకు నేర్పించగలరా? బుద్ధుడు, తప్పకుండా, కానీ మీ విజయాలను మీ నుండి తీసివేయవలసి వస్తుంది అని సమాధానమిచ్చాడు. ఆ వ్యక్తి నేను సిద్ధంగా ఉన్నాను అని ఆ రోజు నుండి ధ్యానం చేయడం ప్రారంభించాడు. ఎందుకంటే మనసును అదుపులో ఉంచుకోవడానికి ధ్యానం ఒకటే మార్గం అని తెలుసుకున్నాడు కాబట్టి. మనస్సు ఒక సామరస్య స్థితిలో ఉన్నట్లయితే బాహ్య పరిస్థితుల, బాహ్య వాతావరణం ప్రభావం దానిపై ఉండదు. అంతరంగంలోని అలజడి కూడా ఉండదు. ధ్యానం యొక్క నిరంతర సాధనతో మనస్సు అనేది ప్రశాంతంగా, స్థిరంగా ఉంటుంది. మనసు యొక్క కార్యకలాపాలను నిశ్చలపరచడంలో, స్థిరపరచడంలో మన ఆనందపు రహస్యము అనేది దాగి ఉందని వారాహి అమ్మవారు ఈరోజు మనకి చాలా చక్కటి అద్భుతమైన సందేశాన్ని అందించారండి. ఈ వీడియో కూడా మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. రేపు ఒక మంచి వీడియోతో మనందరం మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాతా. జై జై వారాహి మాతా.